బిగ్ బాస్ ఎలా ఉంది బ్రో? బాగుందన్న, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అవుతుంది. సో దువ్వాడ మాధురి గారు ఎలా ఉన్నారు నిన్న చేసిన పర్ఫార్మెన్స్? వచ్చి ఒక్కరోజు అవుతుంది, కాకపోతే అందరితో గొడవలు పెట్టుకుంటుంది, ర్యాష్గా మాట్లాడుతుంది. అది ఒక్కరు తగ్గించుకుంటే మంచిదని. అంటే దువ్వాడ మాధురి గారు బిగ్ బాస్ని షేక్ చేస్తున్నారు అంటున్నారు, దానికి ఏం చెప్తారు? నాకు షేక్ అనిపించట్లేదు. అది ర్యాష్గా మాట్లాడుతుంది, అందరితో కావాలని గొడవ పెట్టుకోవాలని చూస్తుంది. శ్రీజ రాగానే మీ పేరేంటి అని అడగడం తప్పు లేదు, తెలుసుకోరా మీరు అని చెప్పి అట్లా ర్యాష్గా మాట్లాడడం, యాటిట్యూడ్ చూపెడుతున్నట్టు అనిపిస్తుంది అంతే. సో కళ్యాణ్ చాలా జాగ్రత్తగా మాట్లాడేసి కళ్యాణ్తో చాలా ర్యాష్గా మాట్లాడారు, ఎలా అనిపిస్తుంది? అవును యాక్చువల్లీ కళ్యాణ్ అన్న రాగానే కూర్చోండి అని అన్నారు. ఏంది కూర్చోకపోతే ఊరుకోరా అని అన్నది. మరి అట్లా మాట్లాడడం తప్పు కదా. వచ్చి ఒక్కరోజు అవుతుంది, అందరితో మంచిగా ఉండాలి, మంచిగా ఆడాలి, కప్పు కొట్టి వెళ్ళాలని ఉండాలి. వాళ్ళతో గొడవలు పెట్టుకుందాం, వీళ్ళతో గొడవలు పెట్టుకుందామని చూస్తుంది. శ్రీజ కూడా అట్నే చేసింది, వెళ్ళిపోయింది. ఎప్పుడు పోయింది? నిన్ననే పోయింది. సో మొన్న రమ్య పికిల్స్ కూడా, అదే అలిక పికిల్స్ కూడా, ఆ అమ్మాయి కూడా కంటెంట్ కోసం వాళ్ళిద్దరు ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటారని చెప్తుంది కదా, ఏం చెప్తారు? నిజమే కదా, చెప్పింది నిజమే కదా. సో నేను అదేమి అనుకోవట్లేదు, అదేం తప్పు అనుకోవట్లేదు, నిజమే అది. సో ఐషా ఎలా ఉంది? ఐషా వచ్చి ఎమ్మెల్యేని ఫ్లడ్ చేస్తుంది కదా. పర్లేదు, తనుజ దేక్తలేదు కొన్ని రోజులకించి, కనీసం ఐషా అన్న దేక్తుందేమో, చూద్దాం. అది అంటే రావడమే ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తుంది, ఎందుకు? అది కూడా ఒక ట్రాప్ అనుకోవాలా? ట్రాప్ అనుకొని ఏమని అనుకొని మనకెందుకు, మనం ఎంజాయ్ చేయాలి, చూడాలి, వాళ్ళు కొట్లాడుతుంటే చూడాలి, వాళ్ళు లవ్ చేసుకుంటే కుళ్ళుకోవాలి, అన్నీ చూసుకోవాలి అంతే. సో నేను సంజన కూడా కొంచెం ఇచ్చిపడేసింది భరణి గురించి, ఏం చెప్తారు? పర్లేదు, అలానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సంజన గారు అంటే హౌస్లో ఏదో కోసం ఎక్కడో ఒక మూల చులకనగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్క ఎమ్మెల్యేలు అన్న తప్పితే అమ్మ అని ఆయన తిరుగుతున్నాడు అంతే. కానీ ఈయన హరీష్ కావచ్చు, ఎవరన్నా సరే కొంచెం చులకనగా చూడడం అనిపిస్తుంది నాకైతే సంజన గారు. తనుజ కూడా సుమన్ శెట్టిని టార్గెట్ చేస్తుంది అన్న, ఏం చెప్తారు దాని గురించి? తనుజ సుమన్ శెట్టి అన్ననే డిఫెండ్ చేసుకోవాలి, కానీ ఆయన ఏమన్నా సరే అని ఒప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఎప్పుడు. సో అదొక్కటే రాంగ్ అనిపిస్తుంది. తను డిఫెండ్ చేసుకోవాలి, అదొక్కటే ప్రాబ్లం ఆయన. సో నిన్న వచ్చిన వైల్డ్ కార్డ్లో ఎవరు నచ్చారు మీకు? వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్లో నాకు అంతే అలెకే చిట్టు పిగిల్స్, ఆయిషా బాగా నచ్చింది. కాదు, ఇంకొక విషయానికి వస్తే బ్రో, ఏం చెప్తారు బిగ్ బాస్ అంటే ఇప్పుడు టాప్ 5లో ఎవరు ఉంటారు? టాప్ 5లో అంటే ఇప్పుడు జడ్జ్ చేయలేమన్నా, కానీ నాకు అనిపించేది ఏంటంటే ఫస్ట్ ఇమాన్యుయల్ అన్న అయితే ఉంటాడు. ఇమాన్యుయల్ రన్నర్ ఎవరు? ఎంత అరే, ఇప్పటికే ఒక 50 days కూడా అయితే లేదు, 36 or 37 days అవుతుంది. అప్పుడే చెప్పలేం. రన్నర్ అప్ అయితే భరణి అన్న కానీ తనూజ కానీ అవ్వచ్చు అనిపిస్తుంది. అంటే ఇది రీతు చౌదరిపై మీ అభిప్రాయం? వేస్ట్, మాట్లాడడం వేస్ట్. వద్దు. ఎందుకు బ్రో వచ్చింది హౌస్కి, ఎందుకు ట్రయాంగిల్ లవ్ స్టోరీలు అవన్నీ పెట్టుకోవడానికి కాదు కదా. తనుజ కూడా చేసింది కదా బ్రో, దానికి ఏమంటావు మరి? తనుజ మరి అంత రాసుకుంటా పూసుకుంటా తిరుగుతలేదు కదా, చెప్పడం కరెక్టో రాంగో నాకు తెలియదు, కానీ చెప్తున్నా అంతే. కానీ తనుజ అంత ఓవర్గా చిన్న దానికి ఏడ్చుకుంటా సింపతి ఒక టైప్ ఆఫ్ సింపతి క్రియేట్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. సో అలేఖ్య చిట్టి పిగిల్స్కి బయట చూసుకుంటే లైట్గా నెగిటివిటీ ఉంది, కెరీర్ పైన బాగా దృష్టి పెడుతుందా ఆవిడ? దృష్టి పెట్టడానికి వచ్చింది హౌస్లోకి, చూద్దాం. కెరీర్ మీద ఫోకస్ చేస్తుంది. కాళ్ళు మొక్కి అమల గారితో ఒకటి ఓపెన్ చేయాలంటుంది కదా, కొంతమంది అక్కడికి పోయి కూడా బిజినెస్ చేస్తున్నావా అంటున్నారు, దానికి ఏమంటారు? ఆమె బిజినెస్ స్టార్ట్ ఏం చేసుకుంటాం, వాళ్ళు ఎదగాలి. ఎన్ని రోజులు నెగిటివ్గా వచ్చింది, మంచి ఛాన్స్ వచ్చింది, యూజ్ చేసుకొనివ్వండి అంతే. ఏం చెప్తావు బిగ్ బాస్ గురించి? ఓవరాల్గా అంటే చెప్పేది ఏం లేదు. వైల్డ్ ఫైర్ అంటారు, మొత్తం రణరంగం అంటారు, చదరంగం అంటారు, చూడాలా ఇంకా స్టార్ట్. బ్రో ఐషా తమిళ్ బిగ్ బాస్లో చేసింది, సో దాని ఎక్స్పీరియన్స్ తను ఇక్కడ తెలుగులో మళ్ళీ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది? పర్లే, అక్కడ సంథింగ్ ఏదో మ్యాటర్ మీద ఛాన్స్ వదులుకొని నేను బయటకు వచ్చేసా అని చెప్పింది కదా స్టేజ్ మీద. సో దీంట్లో అన్నా యూజ్ చేసుకుంటుందేమో అనుకుంటున్నా. సో నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ అయితే నేను యాక్చువల్గా వచ్చి 1 day అవుతుంది కదా, మనం ఎవరు జడ్జ్ చేయలేము. ఇప్పుడు మాధురి వాళ్ళైతే వచ్చి రాగానే అరుచుకుంటా, రుబాబ్ మాట్లాడుకుంటా, యాటిట్యూడ్, సో అదైతే నడుస్తుంది. చూడాలి పోతూ మరి చేంజ్ చేసుకుంటారో ఏంటి అని. గౌరవ్ కూడా హిందీ అయినా సరే తెలుగు నేర్చుకుంటాడు కదా, ఎలా అనిపిస్తుంది? అది అలా ట్రై చేస్తూ ఉండాలి. మన ఫ్లోరా గారు కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు నథింగ్, అసలు తెలుగు మాట్లాడేది కాదు. ఇప్పుడు చిన్న సంజన గారితో కలిసి వాళ్ళతో కలిసి
చిన్న చిన్న మాట్లాడుతుంది. గౌరవ్ గారు కూడా మాట్లాడుతున్నారు. లెట్ హిమ్ ట్రై. థ్యాంక్స్. యా థ్యాంక్